అందరూ నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. శ్రీ దశమహావిద్యాదేవ్యే నమః. మనము చిన్నమస్తాదేవి ఉపాసనలో సాధకుడికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, చిన్నమస్తాదేవి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, చిన్నమస్తాదేవి గురించి సాధకుడు ఏ విధంగా చేయాలనే విషయాలు మొత్తం కూడా ఇంతకుముందు క్లాస్లో వివరంగా తెలియజేశాను. ఆ క్లాస్ చూసి ఈ క్లాస్ చూసినట్టయితే మీకు వివరంగా తెలుస్తుంది. మరి చిన్నమస్తాదేవిని ఉపాసించడం వల్ల సాధకులకి దీర్ఘాయువు, వజ్రం లాంటి శరీరాన్ని, ఆరోగ్యాన్ని, తేజస్సుని, శత్రు నాశనాన్ని మొత్తం కూడా కలిగించే సిద్ధశక్తి మనకి చిన్నమస్తాన. వజ్రవైరోచిని అటువంటి మంత్రంతో మనం ఉపాసన చేయటం వల్ల వజ్రవులుగా మారుతూ ఉంటారు. దీనిలో మొత్తం కూడా మనకి ఎటువంటి మంత్రాలు ఉన్నాయని మంత్రం కూడా తెలుసుకుందాం. ముందుగా సబ్స్క్రైబ్ అవ్వండి. నా వీడియోస్, లైవ్ వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనకి మొదటి మంత్రం ఏకాక్షరి మంత్రం. ఏకాక్షరి అంటే ఒకటే మంత్రం ఉంటుంది. హూం 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 అనే మంత్రంతో మనము ఇక్కడ 21,000 సార్లు మనము జపం చేయాలి. మొదటి దాంట్లో ఏకాక్షరిలో మనం ఇక్కడ 41 రోజులు చేయొచ్చు, లేదా 82 రోజులు చేయొచ్చు మొత్తం. కానీ మొదటిగా హూం అనే మంత్రంతో, చిన్నదేవి కాబట్టి ఏకాక్షరి మంత్రంతో 21,000 సార్లు జపం చేయాలి. జపం కూడా ఇది ప్రాతకాలం అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే, అంటే సూర్యోదయం కాకముందు మాత్రమే ఈ యొక్క జపం చేయాలి. లేదా 2 గంటల కన్నా కూర్చోండి, 1 గంట కన్నా కూర్చోండి. కానీ జపమంత్రం మాత్రం హూం అనే ఏకాక్షరి మంత్రం అనేది మనము సూర్యోదయం కాకముందు చేయాలి. ఇక రెండవ మంత్రం ఏంటంటే ఓం వజ్రవైరోచిని స్వాహ. సర్వబాధ నివారణ త్రయాక్షరి మంత్రం. ఈ మంత్రాన్ని 21,000 సార్లు చదవాలి. ఓం వజ్రవైరోచిని స్వాహ 21,000 సార్లు మంత్రం చదివి 21,000 సార్లు హోమం చేయాలి. ఓం హూం వజ్రవైరోచిని స్వాహ అనే మంత్రంతో. ఇక మూడవది మనకి హాం హీం క్లోం క్రీం హూం ఓం స్వాహ శ్రీ మధుమతీదేవి అష్టాక్షరి మంత్రం. హాం హీం క్లోం క్రీం హూం ఓం స్వాహ ఈ మధుమతి దేవి అష్టాక్షర మంత్రాన్ని 21,000 సార్లు హోమం చేయాలి. హోమం అనేది ప్రాతకాలం అంటే సూర్యోదయం కాకముందు మాత్రమే ఈ హోమం చేయాలి. ఇక నాలుగవది శ్రీం హీం హూం ఢం ఢాకిని స్వాహ నమః. ఢాకిని యోగిత సాక్షర మహామంత్రం. దీన్ని కూడా 21,000 సార్లు హోమం చేయాలి సూర్యోదయం కాకముందే. శ్రీం హీం హూం ఢం ఢాకిని స్వాహ నమః. ఇది 4వ మంత్రం. ఇక 5వ మంత్రం వచ్చేసి మనకి ఓం శ్రీం హీం ఐం వజ్రవైరోచనే హూం హూం పట్ స్వాహ. షోడశి మూల మంత్రం ఇది. ఓం శ్రీం హీం ఐం వజ్రవైరోచిన్యే హీ హూం హూం పట్ స్వాహ. ఇది షోడశి మూల మంత్రాన్ని ఈ స్వాహాకారంతో 21,000 సార్లు నల్లటి వస్తువులతో హోమం చేయాలి. మినుములు కానీ, నల్ల నువ్వులు కానీ, ఇంకేదైనా సరే నల్లటి వస్తువులతోని హోమం చేయాలి. నల్లటి ద్రాక్ష పండుని మాత్రం దేవతకి అక్కడ మనము సమర్పించాలి. హోమం మొత్తం పూర్తయిన తర్వాత 21,000 సార్లు ఇది హోమం చేయాలి. ఇది కూడా ప్రాతకాలం అంటే సూర్యోదయం కాకముందు మాత్రమే ఈ హోమం చేయాలి. ఇక 6వది ఓం శ్రీం హీం హీం వజ్రవైరోచిన్యే హీం హీం పట్ స్వాహ సిద్ధిప్రాప్త షోడశి మంత్రం. మరి ఈ ఓం శ్రీం హీం హీం వజ్రవైరోచిన్యే హీం హీం పట్ స్వాహ సిద్ధిప్రాప్తి షోడశి మంత్రాన్ని 21,000 సార్లు హోమం చేయాలి. ఇది కూడా సూర్యోదయం కాకముందు మాత్రమే ఈ హోమం చేయాలి మనం. ఇంకా వామాచారంలో ఉన్నవారు శ్మశానంలో చేయాలి. దక్షిణాచారంలో ఉన్న వాళ్ళు ఏదైనా దేవతాలయంలో చేస్తే మంచిది. ఇక 7వది ఓం హీం హూం సర్వబుద్ధి ప్రదే వర్ణీనీయ హూం పట్ స్వాహ శ్రీవర్ణిని యోగిని సప్తాక్షర మహామంత్రం ఉంది. ఇది కూడా 21,000 సార్లు హోమం చేయాలి. నలుపు వస్తువులతో మాత్రం హోమం చేయాలి. అదేవిధంగా నల్లటి పదార్థాలు మాత్రం దేవతకు అర్పించడం చేస్తూ ఉండాలి. నల్ల నువ్వుల్ని బెల్లం కలిపి ఆ ఉన్నటువంటి వస్తువుని అమ్మవారికి దీంట్లో ప్రీతికరమైంది. దీంట్లో హోమాలు కూడా వాడచ్చు వీటిని. ఓం హీం ఓం సర్వబుద్ధి ప్రదే వర్ణీనీయ ఓం పట్ స్వాహ శ్రీవర్ణిని యోగిని సప్తాక్షర మహామంత్రం అయిపోయింది. ఇక 8వ మంత్రానికి వస్తారు మీరు. 8వ మంత్రం ఏంటంటే ఓం హూం హీం హీం ఐం శ్రీం చిన్నమస్తా మహాదేవి హూం పట్ స్వాహ. దీన్ని 21,000 సార్లు హోమం చేయాలి. ఈ హోమం కూడా ప్రాతకాలం అంటే సూర్యోదయం కాకముందు మాత్రం హోమం చేయాలి. నల్లటి వస్తువులతో మాత్రం హోమం చేయాలి. నల్లటి పదార్థాలు మాత్రం దేవతకు అర్పణం చేస్తూ ఉండాలి. ఓం హూం హీం హీం ఐం శ్రీమస్త చిన్నమస్త
మహాదేవి హుం పట్ స్వాహ. ఈ అష్టాక్షర దశాక్షర మంత్రంతో మనం హోమం చేయాలి. ఇక 9వది ఓం శ్రీం హ్రీం హూం ఐం ఓం శ్రీ ప్రచండీ చండీ మహాదేవి ఓం పట్ స్వాహ. 23 మహామంత్రం. ఓం శ్రీం హ్రీం ఓం ఐం ఓం శ్రీ ప్రచండీ చండీ మహాదేవి ఓం పట్ స్వాహ. 23 మహామంత్రాన్ని ఇక్కడ 21 సార్లు హోమం చేయాలి. 21 సార్లు హోమం చేసినప్పుడు ఈ హోమంలో మాత్రం ఖచ్చితంగా నల్లటి వస్తువులు వాడకూడదు. కేవలము అమ్మవారికి మనకి కొబ్బరి పొడి దాంతోపాటు కొంచెం బెల్లం కలిపి నివేదన చేస్తూ హోమం 21 సార్లు చేయాలి. ఓం శ్రీం హ్రీం ఓం ఐం ఓం శ్రీ ప్రచండీ చండీ మహాదేవి ఓం పట్ స్వాహ. ఇది 23 మహామంత్రం. దీన్ని నలుపు వస్తువులతో హోమం చేయకూడదు. అమ్మవారికి సాత్వికమైనటువంటి ప్రసాదాన్ని ఇక్కడ మనం అమ్మవారికి అర్పణ చేస్తూ ఉండాలి. ఇది కూడా హోమం కూడా ఎప్పుడేం చేయొచ్చు, ప్రాతకాలంలో చేయొచ్చు, లేదా సూర్య దయమైన తర్వాత ఈ హోమాన్ని మనం చేసుకోవచ్చు. ఇక 10వ మంత్రం ఏంటంటే మనకి ఈం 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 ఓం డాకినీ మహాడాకిన్యాభ్య ఓం ఈం ఈం ఈ మమ యోగి సిద్ధిం సాధయ సాధయ కుండలిని జాగృతి ప్రాప్తి నవోత్తర వంశద్రయక్ష డాకినీ మంత్రం. ఈం 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 ఓం డాకినీ మహాడాకిన్యాభ్య ఓం ఈం ఈం మమ యోగి సిద్ధిం సాధయ సాధయ. ఈ మంత్రాన్ని మనం మొత్తం కూడా 11,000 సార్లు జపం చేయాలి. 11,000 సార్లు నదీ తీరంలో 11,000 సార్లు చేయాలి. అదేవిధంగా శ్మశాన ప్రాంతంలో 11,000 సార్లు జపం చేయాలి. మొత్తం 33,000 సార్లుగా వస్తుంది జపం. 11,000 సార్లు నదిలో, 11,000 సార్లు సముద్రం దగ్గర కానీ, లేదా 11,000 సార్లు శ్మశానంలో కానీ ఇక్కడ మంత్రాన్ని మనం ఇక్కడ చేస్తూ ఉండాలి. ఇక 11వది ఓం 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 ఆం 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 ఓం 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 బ్రహ్మ 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 సర్వసిద్ధిం పాలయ మా సత్వగుణో రక్ష ఈం స్వాహ. కుండలిని జాగృతి ప్రాప్తి బ్రహ్మ మంత్రం. ఓం 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 ఆం 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 ఓం 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 బ్రహ్మ 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 సర్వసిద్ధి పాలయ మా సత్వగుణో రక్ష ఈం ఓం స్వాహ. కుండలిని జాగృతి సిద్ధి ప్రాప్తి మహామంత్రం. దీన్ని 11,000 సార్లు జపం చేయాలి. 11,000 సార్లు హోమం చేయాలి. 11,000 సార్లు జపాన్ని నదిలో చేయాలి. 11,000 సార్లు హోమాన్ని నది తీరంలో చేయాలి ఈ హోమాన్ని. ఆ విధంగా ఇది ఫలిస్తూ ఉంటుంది. దాని తర్వాత 12వ దానికి వస్తాం. ఇది చివరి మంత్రం. ఇది చాలా భయంకరమైనటువంటి ఉపాసన మంత్రం. ఈ ఉపాసన చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఈ ఉపాసన మంత్రం చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా, క్షుణ్ణంగా జాగ్రత్తగా చేయాలి. ఓం ఓం శ్రీ చినమస్తర మహాదేవ్య ఓం ఈం శ్రీ ప్రచండీ చండీ మహాదేవ్య ఓం హూం శ్రీ వజ్రవైరోచిని మహాదేవ్య ఓం హూం హూం శ్రీ ఇంద్రాణి మహాదేవ్య ఓం పట్ స్వాహ. ఓం హూం శ్రీ సినమస్త మహాదేవ్య ఓం హీం శ్రీ ప్రచండీ మహాచండీ మహాదేవ్య ఓం హూం హూం శ్రీ వజ్రవైరోచిని మహాదేవ్య ఓం హూం హూం శ్రీ ఇంద్రాణి మహాదేవ్య ఓం పట్ స్వాహ. అంటే గాలి కూడా మనం పీల్చుకోకుండా మంత్రం చదవాలి. ఓం శ్రీ చినమస్త మహాదేవ్య ఓం ఈం శ్రీ మహాప్రచండీ చండీ మహాదేవ్య ఓం హూం శ్రీ వజ్రవైరోచిని మహాదేవ్య ఓం హూం హూం శ్రీ ఇంద్రాణి మహాదేవ్య ఓం పట్ స్వాహ. చదువుతూ ఉంటే మనకి గాలిని దగ్గర చేరదు. ఇది ఏకోన మహాపంచాక్షి చినమస్త మహాదేవి మహామంత్రం. దీన్ని 21,000 సార్లు హోమం చేయాలి. హోమం కూడా మొత్తం కూడా రాత్రి కూడా 12 గంటల నుంచి కేవలం 4 గంటల వరకు మాత్రమే హోమం పరిపూర్ణంగా చేయాలి. 11,000 సార్లు 11,000 సార్లు హోమము ఖచ్చితంగా చేయాలి. లేదా 21,000 సార్లు హోమం చేయాలి. అఘోరులు అయితే 21,000 సార్లు, సాత్వికులైతే 11,000 సార్లు హోమం చేయమని చెప్పారు. ఇది హోమాన్ని ఎక్కడైనా సరే దేవాలయంలో రాత్రిపూట చేయొచ్చు. అఘోరులు అయితేనేమో మంత్ర సాధన అంటే వామాచరణం వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఈ మంత్రాన్ని మన శ్మశానంలో చేయాలి. ఇక 13వది మనకి ఏంటంటే అతి భయంకరమైనటువంటి మహామంత్రం చెప్పబడుతూ ఉంటుంది. ఇది అఘోర మంత్రం. ఈ అఘోర మంత్రాన్ని కేవలం దీన్ని అఘోరులు మాత్రమే చేయాలి, లేదని కూడా వామాచార పద్ధతులు ఉన్న వాళ్ళు మాత్రం చేయాలి. ఇక ఎవరు కూడా దక్షిణాచారంలో ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదు. మంత్రం ఏంటంటే ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం భక్షయ భక్షయ రక్తవర్ణ భూతయ భూతయ టం టం పచయ పచయ కురుకురు చినమస్తా దేవ్యే నమో నమో టం స్వాహ. స్వాహాకారంలో ఇది మంత్రము ఉంటుంది. దేవ్యే నమః అని ఉంటుంది. రెండు ఉంటాయి. ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం భక్షయ భక్షయ రక్తవర్ణం భూతయ భూతయ టం టం పచయ పచయ కురుకురు చినమస్తా దేవ్యే నమః అనే మంత్రంతో కేవలము 1116 సార్లు ఈ మంత్రం చదవాలి. ఈ మంత్రం కూడా ఎక్కడ చదవాలంటే శవం మీద కూర్చొని మాత్రమే మంత్రం చదవాలి. ఇంకెక్కడ చదవద్దు కాదు. శవం వేసుకొని శవం మీద కూర్చొని చేయాలి.
అది అఘోరులకు సాధ్యం కాబట్టి అఘోర మంత్రం మీద చెప్పబడుతూ ఉంటుంది. ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర శం భక్షయ భక్షయ రక్తవర్ణం భూతే భూతే టం టం పచయ పచయ కురుకురు చిన్నమస్తం దేవి నమః అని మంత్రం ఉంటూ ఉంటుంది. ఇది అఘోరులు మాత్రం చేయాలి, అఘోరులు మాత్రమే ఇది ఫలిస్తుంది, మిగతా వాళ్ళు ఫలించదు. ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం భక్షయ భక్షయ రక్తవర్ణం భూతే భూతే టం టం పచయ పచయ కురుకురు చిన్నమస్తం దేవి నమః. స్వం అంటే అక్కడ ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం అంటే ఏంటంటే స్వం అంటే చనిపోయేటువంటి శరీరం అని అర్థం అనమాట. భక్షయ భక్షయం తినమని అర్థం అనమాట. రక్తవర్ణం అంటే తాగమని అర్థం. భూతై భూతై అంటే దేవతలు పిలుస్తున్నట్టు అర్థం. ఇటు విధంగా ఉంటుంది కాబట్టి ఇది అఘోర మంత్రం. ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం భక్షయ భక్షయ రక్తవర్ణం భూతై భూతే టం టం పచయ పచయ కురుకురు చిన్నమస్తాన్ దేవి నమః. ఈ విధంగా 13 దేవతలు 13 హోమాలు ఉన్నాయి. దక్షిణాచారంలో చేసేవాళ్ళు 12 మాత్రం చేయాలి, వామాచారంలో చేసేవాళ్ళు కూడా 12 చేయాలి. ఎవరైతే అఘోరులు కానీ శ్మశాన వాటికలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు 13వ మంత్రం చదువుకుని చేయొచ్చు. ఈం క్లీం అఘోర అఘోర టం టం అఘోర అఘోర స్వం భక్షయ భక్షయ రక్తవర్ణం భూతే భూతే టం టం పచయ పచయ కురుకురు చిన్నమస్తాన్ దేవి నమః అనే మంత్రంతో 1116 సార్లు అక్కడ చదివినట్టయితే అమ్మవారి అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి దశమహావిద్య అనేటువంటి చిన్నమస్తాన్ దేవి గురించి. ఇక 7వ మహావిద్య ఏంటంటే ధూమ్రావతి దశమహావిద్య. ధూమ్రవర్ణంతో దర్శనమిచ్చే ధూమ్రావతి దశమహావిద్య గురించి 7వ మహావిద్యగా చెప్పబడుతూ ఉంటుంది. జ్యేష్ఠ మాస శుక్లపక్ష అష్టమి తిథి రోజు అమ్మవారికి చాలా ప్రీతిపదమైంది. మరి దారిద్ర దేవతగా దరిద్రాన్ని మొత్తం కూడా తీసివేసే దేవతగా, దరిద్రాన్ని మొత్తం కూడా ఉచ్చారణ చేసే దేవతగా, అపరమైన ఐశ్వర్యాన్ని కలిగించే దేవతగా చెప్పబోయేటువంటి ధూమ్రావతి దేవిని ఏ విధంగా మనం పొందాలి, ధూమ్రావతి గురించి తర్వాత దాంట్లో వివరంగా వీడియో తెలియజేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కేవలం దశమహావిద్యలు 2 ఉపాసన దశమహావిద్యలు దక్షిణాచారంలో ఉన్నాయి, వామాచారంలో ఉన్నాయి. వామాచారంలో వెళ్ళేవాళ్ళు వామాచారంలోకి వెళ్ళదు, దక్షిణాచారంలోకి వెళ్ళి వామాచారం కొద్దిగా రౌద్రంగా ఉంటుంది, దక్షిణాచారం శాంతంగా ఉంటుంది. శాంతవంతం కూడా కొద్ది సమయం పట్టినప్పటికీ అమ్మవారిని మన అనుగ్రహం పొందవచ్చు, నష్టమేం లేదు. కొద్దిగా సాధ్యం 12 సంవత్సరాలు పట్టింది, 15 సంవత్సరాలు పడుతుంది, నష్టమేం లేదు. కానీ అమ్మవారు మాత్రం ఉపాసన మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మొక్కల్లో మంచి వర్చస్ని కూడా మీకు పెంపొందిస్తూ ఉంటుంది. ఇది దశమహావిద్య అనేటువంటి 6వ విద్య. ఇక 7వ విద్య ధూమ్రావతి మహావిద్య గురించి మరో క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చెప్పే విధానం ఏ విధంగా కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ, దశమహావిద్య ఉపాసకుడిని మీ భరద్వాజ్ శర్మ.